Stay tuned to D News channel to get more updates of Kadiri. లేవు 100కి 100 రూపాయలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కేవలం భయంతోనే చాలా మంది మాట్లాడడానికి కూడా సాహసం చేయడం లేదు. ప్రాథమికంగా ప్రతిపక్షానికి ఉండేటువంటి ఆ గొంతును కూడా తొక్కేటువంటి పరిస్థితులు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరు కూడా మాట్లాడకూడదు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా పోలీసులను దుర్యోగం చేసుకోవడము, ప్రతిపక్షాలు ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పులు కేసు పెట్టడము. మీరు చూశారు కొన్ని వందల మంది ఈరోజు యూట్యూబర్స్ మీద, ఆ తర్వాత సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎక్కడైతే సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడతారో, మామూలు పోస్టింగ్ పెడితే కూడా వాళ్ళని తీసుకుని రావడము, అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము, ఒక 10 స్టేషన్లు తిప్పడము. ఏది దౌర్జన్యము? ఇప్పుడు మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఉండకూడదు కదా. మీరు ఆ రకంగా మీరు ఎక్కడ సోషల్ మీడియాలో ఆ యొక్క పోస్ట్ పెట్టడం తప్పని తేలితేటైతే మీరు రండి, మేము పెట్టింటి ఏంటి, మీరు మీ వాళ్ళు పెట్టింటి ఏంటి, మీ వాళ్ళ మీద మీరు తీసుకునేటువంటి యాక్షన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అసభ్యంగా పెట్టేటువంటి పోస్ట్ ఎన్నో ఉన్నాయి కదా. మరి వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారంటే ఎక్కడెక్కడైతే యాక్షన్ ఉంటుందో అక్కడ రియాక్షన్ కూడా ఉంటుంది. మీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మా వాళ్ళు మాట్లాడతారు. మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం మాట్లాడకుండా ఇద్దరికి ఒకటే న్యాయం చేసే రకంగా ఉండాలా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. ఏమనాలి ప్రజలు? కాబట్టి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం కాదు, ప్రజలందరూ దీన్ని గమనించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యక్రమం చేస్తే వాళ్ళు పెద్ద రకంగా వాళ్ళు దుర్భాషలాడినా కూడా మా వాళ్ళు రియాక్ట్ అయితే అది తప్పంటారు. ఈరోజు ఏమాత్రం మాట్లాడలేదు. మీరందరూ కావాలంటే గమనించుకోవచ్చు ఆ క్లిప్పింగ్స్. నేను కూడా అదే పనిగా తెప్పించుకున్నాను. ఏమన్నా నోటు జారి ఏమన్నా తప్పు మాట్లాడాడని. ఈ వేణురెడ్డి మాట్లాడింది ఒకటే ఏంటంటే, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని గెలిపించకుండా ఎవడో బయటోడిని వాడు వచ్చి మీకు ఏమైనా సహాయం చేస్తున్నాడా, ఈరోజు అనుభవిస్తున్నారు కదా వాడు అని చెప్పి మాట్లాడేటువంటి మాటకు ఇంత ఆఫీసు మీద పడి దౌర్జన్యం చేసేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటే రేపు పర్యవసనాలు ఎట్లుంటాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రేపు పర్యవసనాలు కూడా ఇట్లే ఉంటాయి. వాడు అనేది కూడా తప్పని మీరు మాట్లాడితే మరి మీ బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడినాడు? మీ పట్టాభి ఆ రోజు ఏమేమి మాట్లాడినాడు? ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రోజు బోషిడీకి అన్నాడు. ఎంత ఘోరమైనటువంటి పదజాలం అది. అంత పదజాలం మీరు మాట్లాడితే మా కార్యకర్త చేస్తే దౌర్జన్యం అన్నారు. ఈరోజు వాడు అని మాట్లాడిన దానికి నాన్ లోకలు వాడు ఏం చేస్తాడని చెప్పి మాట్లాడిన దానికి ఇంత పెద్ద రాగ్దాంతం చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా కోరుకుంటున్నాను, సరే మమ్మల్ని అరెస్ట్ చేశారో లేకుంటే మమ్మల్ని అక్కడికి పోవద్దని చెప్తున్నారు. మీ రిక్వెస్ట్ మేము కూడా ఒప్పుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి బాధ్యత మీకుంది. మీ పట్ల కూడా ప్రజలకందరికీ నమ్మకం కలిగే రకంగా ఎవరైతే ఈ యొక్క దాడికి కారణమైనారో, ఎవరైతే అక్కడ దాడి చేశారో, ఎవరైతే అక్కడ గాయపరిచేదానికి అందరూ చేశారో వాళ్ళను తక్షణం అరెస్ట్ చేసి మీ యొక్క గౌరవం మీరు నిలబెట్టుకోవాలని చెప్పి పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి నెపంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. బాలకృష్ణ గారు ఒకవైపు అక్కడ ఉంటూ ఆ నియోజకవర్గంలోనే ఉండేటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి, ఆ తర్వాత విచ్ఛిన్నకరంగా అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన తరిమి కొట్టడం ఏ సంస్కృతి ఇది అని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, ఆ రోజు మీ పార్టీ కార్యకర్త చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో, చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం ఆ రోజు పట్టాభిరామ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మీ పార్టీ ఆఫీస్ మీదకి వస్తే దాన్ని అంత తీవ్రంగా నువ్వు ఖండించినావే, మరి ఈరోజు ఏ మాట మాట్లాడకుండా ఎటువంటి అసభ్యకరమైనటువంటి పదాలు కూడా వాడనప్పటికీ